హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త అప్డేట్ వచ్చేసి ఏమిటంటే ఏపీ ప్రభుత్వం గ్రామ కంట భూములకు సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అది ఏమిటంటే ఎవరికైతే గ్రామ కంట భూములు ఉన్నాయో వారు అమ్మాలన్నా కొనాలన్నా అలాగే ఏదైనా బ్యాంకులో రుణం తీసుకోవాలన్నా చాలా రకాలుగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని ఉద్దేశించి ఏపీ ప్రభుత్వం ఒక మంచి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అసలు గ్రామ కంట భూములు అంటే ఏమిటి, దీనికి ఎవరు అర్హులు, దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రామంలో ఇళ్ల నిర్మాణం, నివాస అవసరాల కోసం కేటాయించిన భూములను గ్రామ కంట భూములు అంటారు. సాధారణంగా గ్రామంలో పాత ఇళ్ల స్థలాలు, అలాగే నివాసంగా ఉపయోగిస్తున్న భూములు మరియు ప్రభుత్వ రికార్డులో గ్రామకంఠంగా నమోదైన స్థలాలను వీటిని మాత్రమే గ్రామకంఠ భూములు అని అంటారు. అలాగే ఈ గ్రామకంఠ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం ఏమేమి అర్హతలు ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా కాలంగా ఆ భూమిలో నివసిస్తూ ఉండాలి. అలాగే ఇల్లు లేదా స్థలం మీ ఆధీనంలో ఉండాలి. గ్రామ రెవెన్యూ రికార్డులో వివరాలు ఉండాలి. అవసరమైతే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అలాగే వెబ్ ల్యాండ్లు కూడా వివరాలు నమోదు చేసి ఉండాలి. ఈ విధంగా అర్హతలు ఉన్నవారు మాత్రమే ఈ గ్రామకంఠ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ గ్రామకంఠ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ సమయంలో ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇల్లు పన్ను రసీదులు, విద్యుత్ బిల్లు, పాత నివాస ధృవీకరణ పత్రాలు, అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవి మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అలాగే అధికారులు అడిగిన పత్రాలు కూడా జత చేసి మనం అక్కడ ఇవ్వాలి. అలాగే ఈ గ్రామకంఠ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తవుతే దీని నుంచి మనకు ఏ ఏ ప్రయోజనాలు అందుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తి అయితే ఏదైనా బ్యాంకులో మనం రుణం పొందవచ్చు. అలాగే ఇదే భూములను కానీ స్థలాలను కానీ వేరే వాళ్ళకు అమ్మడం కానీ కొనడం కానీ అనే బెనిఫిట్ కూడా మీకు అందుతుంది. అలాగే ఈ భూమిపై చట్టబద్ధ హక్కు మీకు లభిస్తుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ఇలాంటి కొత్త అప్డేట్స్ మీరు పొందాలనుకున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.